నోటికి తోడయుండి నువ్వు ఏమి పలుకోవలసినది నేను నీకు బోధించేదనని అతనితో ఎవరికి చెప్పాడు? మట్టివాడైన మోషేకి చెప్పాడు. ఏమని? వెళ్ళు, నీ నోటిలో ఉండి నీకేం కావాలో ఆ సమయానికి నేను పలికిస్తానన్నాడు. మనం వెళ్ళి ఆ సమయంలోకి వెళ్ళి మన అవసరాన్ని బట్టి మనమేం మాట్లాడుతున్నామో తెలుసా? తప్పించుకోవడానికి, ధైర్యంగా సమాధానం చెప్పాల్సింది పోయి తప్పించుకోవడానికి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు అంటున్నాడు ఈ 12వ వచనంలో, ఇప్పుడు వెళ్ళు, నేను నీ నోటికి తోడయ్యుండి నేను మాట్లాడుతానన్నాడు. ఎవరితో? నీ శత్రువులతో, నీ పరిస్థితులతో, నీ స్థితిగతులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వెళ్ళి చెప్పాల్సింది ప్రార్థన చేయాలి. నా పరిస్థితిని మారుస్తానన్నావు కదా, నా నోటిలో నువ్వు ఉంటానన్నావు కదా, ఎందుకు నేను ఇంత బలహీనుడిగా అయిపోతున్నాను? నా పరిస్థితులు ఎందుకు ఇలా చేజారిపోతున్నాయి?